హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మనం చూడబోతున్నాం టోటల్గా 10 డిఫరెంట్ వెరైటీ కలెక్షన్స్ని మీషో నుంచి తీసుకున్నటువంటివి. అండ్ చాలా చాలా బాగుంటాయి. బడ్జెట్ రేంజ్లో 8 డిఫరెంట్ అయితే కనుక లెనిన్ కాటన్ సారీస్ అండి. బిలో బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయని చెప్పాలి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మీకు ఇటు సైడ్న ఒక 2 డిఫరెంట్ వెరైటీస్ పెట్టాను. ఇవి ఏంటి అంటే కనుక కోంబో అండి. ప్యాక్ ఆఫ్ 10. ఇది రా సిల్క్ మెటీరియల్ పైన ఇలా ఒక కోంబో లాగా అయితే కనుక వచ్చింది. సో నేనైతే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో షార్ట్ కూడా పోస్ట్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి కూడా. అండ్ ఇదేంటంటే శ్రావణ మాసం రాబోతుంది కదా అండి. మనం ఎవరికైనా సరే ముత్తైదులకి ఏమైనా బ్లౌజ్ పీసులు పెట్టాలి అంటే కనుక చక్కగా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. దీంట్లో బ్లాక్ అయితే లేదండి. సో ఎక్కడ కూడా ఇది కూడా డార్క్ గ్రీన్ కలర్, నాట్ బ్లాక్. ఓకేనా. సో మనం 10 మందికి ఎవరికైనా ముత్తదులు పెట్టాలంటే చాలా ఈజీగా మనకి ఇవి యూజ్ అవుతాయి. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను మీకు ఒక్కొక్కటిగా ఇవి ఎలా వచ్చాయని చూపిస్తాను. ఇది అప్పుడు ఇప్పాను మన ఈ రా సిల్క్ క్వాలిటీ డిజైన్ ప్యాటర్న్ ఎలా వచ్చిందని ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం కూడా దీన్నే విప్పాను. ఆల్రెడీ దీని మీద మెన్షన్ చేశారు 10 పీసెస్ బ్లౌజ్ సెట్ కోంబో సెట్ అనేసి. అండ్ 1 మీటర్ అయితే కనుక ఇది ఉంది. క్వాలిటీ అయితే ఎక్దమ్ రాయల్ ఉందండి. మీరు పెడితే కూడా వాళ్ళు హ్యాపీ అయిపోతారు. ఖచ్చితంగా కుట్టించుకుంటారనమాట. అంత చక్కగా అయితే కనుక ఉంది. మీకు బ్యాక్ సైడ్ ఆ థ్రెడ్ వర్క్ కూడా చూపిస్తాను. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్, అంటే టోటల్గా 10 కలర్స్. వచ్చిన డిజైన్ రాకోకుండా మనకి అయితే కనుక ఇలా వీవింగ్స్ అనేది ఉన్నాయి. చాలా ప్రీమియం క్వాలిటీ పని అయితే కనుక ఇవి ఇచ్చారనమాట. ఇది నేను పింక్ విప్పాను, కొంచెం బ్రైట్గా కనపడుతుంది కదా అనేసి. ఇప్పుడు దీనిలో నేను మీకు ఒక్కొక్కటిగా కలర్స్ చూపిస్తాను. మీకు చూడండి అండి, నచ్చింది అనుకుంటే ఇందులో ఒక 2 కోంబోస్ ఉన్నాయి. నేను రెండింటిని కూడా మెన్షన్ చేస్తాను. ఈ కలర్ పైన ఈ డిజైన్ వచ్చిందండి. అండ్ ఈ కలర్ పైన ఈ డిజైన్ వచ్చింది. ఇవైతే కనుక ప్యాక్ ఆఫ్ 10గా వచ్చాయి. ప్యాక్ ఆఫ్ 2, ప్యాక్ ఆఫ్ 3, ప్యాక్ ఆఫ్ 4 కూడా ఉన్నాయి సెల్లర్స్ దగ్గర. మీరు చూసి తీసుకోండి. బట్ నాకైతే ఇది వర్త్ అనిపించింది. ఒక 10-11 మందికి ఈజీగా పెడతాం కదా అండి మనం. ఆ రోజు అమ్మవారికి కావాలి, ఇంట్లో ఏమైనా అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు, మన పిల్లలకు కూడా పెడతాము. కాబట్టి ఇదైతే కొంచెం అంతది సరిపోతుంది అనే దాంతోనైతే కనుక తీసుకున్నాము. ఎక్కడికో కాకపోయినా మన బిల్డింగ్లో ఉన్న 4-5 కన్నా ఇస్తాం కదా మనము. అందుకోసమైతే ప్యాక్ ఆఫ్ 10 నేను చూస్ చేసుకున్నాను అనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రైస్ అంతా కూడా సైడ్లో స్క్రీన్ షాట్ ఫోటో పెట్టాను. లేదంటే ఇంకా క్లారిటీగా చూడాలనుకుంటే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో రీల్ కూడా చెక్అవుట్ చేయండి. లేకపోతే మన యూట్యూబ్లోనే అప్కమింగ్లో తప్పకుండా రీల్ అయితే నేను పోస్ట్ చేస్తాను. మీరు అలా కూడా సపరేట్గా దీన్ని చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే ఈ శారీ వచ్చేసి నేను బాందిని రిలేటెడ్ అండి. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. శారీ డీటెయిల్స్ అయితే మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టేస్తాను, చెక్అవుట్ చేయొచ్చు. ఇది నా శారీ డీటెయిల్స్. నెక్స్ట్ ఏంటంటే కనుక అండి, రెండోది వచ్చేసి రీసెంట్గా నేను ఒక డ్రెస్ మెటీరియల్ వీడియో ఇచ్చాను, గుర్తుండే ఉంటుంది. ఆ రోజుకి నాకు ఇది డెలివరీ అవ్వలేదండి, కొంచెం లేట్ డెలివరీ అయింది. వానలు కూడా ఉంటున్నాయి కదా. సో అందుకోసం అయితే కనుక సరే ఎలాగో వచ్చింది కదా చూపిద్దామని ఇందులోనే ఇంక్లూడ్ చేసుకున్నాను అనమాట. ఎలాగో 10 కూడా అయిపోతాయిలే అనేసి. సో 8 అయితే శారీస్ చూపెట్టబోతున్నాను. ఇదైతే కనుక డిజైన్ అండి. మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక మీరు ఒకవేళ ఈ ప్యాటర్న్కి కనెక్ట్ అవుతారనుకుంటే కనుక చూడవచ్చు మీకు డిజైన్. ఇదైతే కనుక టాప్ డీటెయిలింగ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇది కలంకారీ ప్రింటెడ్ థీమ్ లాగా ఉంటుందండి. మొత్తం అంతా కూడా టాప్ డిజైన్ అయితే ఇలాగే వస్తుంది. విత్ ఇంక్లూడ్ హ్యాండ్స్ ఉంటాయి మనకి ఇలాగా. సో ఇది కూడా ఒక డిఫరెంట్ డిజైన్ క్వాలిటీ, బ్యాక్ సైడ్ ప్యాటర్న్ అంతా కూడా. అండ్ సేమ్ దీనికి రిలేట్ అయ్యేలాగానే మనకైతే కనుక టజల్స్తోని ఇంత చక్కని దుపట్టా వచ్చింది. అలాగే దీనికి బాటమ్ కూడా వచ్చిందనమాట. ఇది 2 మీటర్లో వచ్చిందండి. 2.5 మీటర్, 2 మీటర్ అండ్ 2 మీటర్ బాటమ్తో మొత్తం అంతా కూడా సెట్ అయితే వచ్చింది. ఇది కూడా అసలు టాప్ కుట్టించుకున్నా కానీ చాలా బాగుంటుందండి. షైన్, క్వాలిటీ, డిజైన్, ప్యాటర్న్ అంతా కూడా చాలా చక్కగా అయితే కనుక వచ్చింది. నేను డ్రెస్ మెటీరియల్ వీడియో ఇచ్చానండి. కలంకారీవి, రా సిల్క్ మెటీరియల్, పార్టీ వేర్, జమ్దానీ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇచ్చాను. మీరు చెక్అవుట్ చేయండి ఒకసారి. 2-3 డేస్ బ్యాకే వీడియో అప్లోడ్ అయిందనమాట. యాక్చువల్గా అప్పటికి ఇది డెలివరీ అవ్వలేదనేసి అది 5-6తో కలిపి నేను అది వీడియో చేసేసాను. ఇప్పుడు కంటిన్యూ అయితే కనుక మనం 8 డిఫరెంట్ సారీస్ని ఫటాఫట్ చూసేద్దామండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. బడ్జెట్ రేంజ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ని ఈ వీడియోలో మీకు తీసుకొచ్చాను. కట్టుకుంటే కూడా క్లాసీ ఉంటాయండి, లుక్ వైజ్గా కూడా అన్ని లేటెస్ట్ క్యాటలాగ్సే ఇవి. సో ఇదైతే కనుక మనకి పళ్ళు నుంచి చూడబోతున్నాము. సో ఎండింగ్ బార్డర్ చూసుకోవచ్చు, డబల్ బార్డర్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్తోని సారీ అయితే కనుక మ్యాంగో అండ్ ఒక బర్డ్ లాగా ఇచ్చారు, లైక్ ప్యారెట్ అనుకోండి, ఇంకేదైనా బర్డ్ అనుకోండి. సో కంటిన్యూషన్ అయితే కనుక సారీ అంతా కూడా చాలా మెత్తని ఫ్యాబ్రిక్తోని ఈ విధంగానే వచ్చిందండి. మీరు గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ వేసుకోవచ్చు, ఎల్లో ఉన్నా వేసుకోవచ్చు, ఆరెంజ్ ఉన్నా వేసుకోవచ్చు అండి. మల్టీ కలర్ పైన కూడా మీరు దీని అయితే కనుక
చక్కగా అయితే కనుక వేసుకునే విధంగా చాలా బాగా వచ్చింది. ఇదైతే కనుక బ్లౌజ్ కంటిన్యూషన్ పైనే ఉంది. సో కుట్టించుకుంటే కనుక ఎగ్జాక్ట్గా ఈ కాంబినేషన్కి మనకి సెట్ అయ్యేలాగా ఉందన్నమాట. ప్రీమియం క్వాలిటీ ఉందండి. ఫ్యాబ్రిక్ కూడా మెత్తదనం ఉంది. డిఫరెంట్గా అనిపిస్తుంది డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా. ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసేయచ్చు. శారీ ఓవరాల్గా అయితే కనుక ఇదండి లుక్. మనకి కాంబినేషన్ బ్లౌజ్తో వేసుకుంటే ఇంకా చాలా బాగా కనపడుతుంది. సో ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ ఎనీ ఆఫీస్ రిలేటెడ్ రెగ్యులర్ యూజ్ మీరు ఒకవేళ లెనిన్ కాటన్ ఫేవరెట్స్ అయి ఉంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు. కట్టుకుంటే దీని అందం ఇంకా రెట్టింపు అవుతుంది. నెక్స్ట్ అయితే ఈ లెనిన్ కాటన్ సారీ అండి. ఇది కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. డిజైన్ వచ్చేసి ఈ విధంగా. సో దీనిలో ఏంటంటే మెయిన్ కలర్ కాంబినేషన్ అండ్ డాటెడ్లో పెద్దగా వచ్చినటువంటి ఈ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లవర్వి అవి బాగా హైలైట్ అవుతున్నాయి. మీరు చూడవచ్చు వీటిని కూడా. విత్ టజల్స్తో అయితే కనుక పళ్ళు దగ్గర నుండి మనం చూడబోతున్నాం. శారీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ. ఇది పళ్ళు. ఓకే, ఇక్కడ నుంచి అయితే కనుక మనకి కంటిన్యూషన్ అయితే శారీ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది కూడా చాలా మంచి డిజైన్ అండి. ఇప్పుడైతే అన్నీ ఫ్రెష్గా నేను తీసుకున్నవే. కొన్ని అయితే అసలు మీరు చూడండి ఇంత లేటెస్ట్ కలెక్షన్స్గా మనకి మీషోలోకి అయితే కనుక వచ్చేసాయి. నా పేజ్ ఫాలో అయిపోండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మంచి మంచివన్నీ కూడా డెఫినెట్గా నేను మీకు పోస్ట్ చేస్తాను ముందు వీడియోలలో కూడా. అండ్ ఇవన్నీ కూడా లేటెస్ట్ కలర్, చాలా ప్రెట్టి కలర్ అండి, చాలా బాగుంది. ఇది బ్లౌజ్తో అయితే కనుక వచ్చింది. సో ఓవరాల్గా మీరు వేసుకున్నప్పుడు కూడా శారీ చాలా క్లాస్ లుక్ ఉంటుంది. అండ్ కుచ్చులతో కూడా చక్కగా కట్టుకున్నప్పుడు కూడా బాగా కనపడుతుంది చీర డిఫరెంట్గా. సో ఇది అలా వస్తుందన్నమాట వేసుకున్నప్పుడు కూడా. అండ్ లెనిన్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళకు కూడా 101% ఈ శారీ కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. సో డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. మెయిన్గా అంటే కలర్ చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది, అండ్ బడ్జెట్లో ఉంది. ఫ్లవర్ డిజైన్ కూడా చక్కగా కనిపిస్తుంది దీనిలో. ఇదొక చీర తీసాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ శారీ అండి. మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, రష్మిక మందన మ్యామ్ వేసుకున్న దగ్గర నుంచి కూడా ఈ డిఫరెంట్ డిజైన్స్లో బోల్డ్ అన్ని కలర్స్లో అయితే వచ్చాయి. నేను అన్నీ ఈ మధ్యకాలంలో డార్క్ ఇచ్చాను తప్ప మీకు లైట్ ఇవ్వలేదనేసి ఈ కలర్ తీసుకున్నానండి. అండ్ ఈ కలర్ కూడా నాకు ఫస్ట్ టైం కనిపించింది మీషోలో. సో అందుకోసం అయితే తీసుకున్నాను. క్రీము అండ్ కనకాంబరం కలర్ అండ్ డార్క్ మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ టిష్యూస్లో వీటన్నిటిలో కూడా చూపించాను. సో సరే అని చెప్పేసి రైనీ సీజన్కి అయితే ఇలాంటివి బాగుంటాయని చెప్పి తెప్పించానండి. ఇవి కూడా బాగుంటుంది. విత్ టజల్స్తోనైతే కనుక రన్నింగ్లో బ్లౌజ్ వచ్చి పెద్ద పెద్ద చీరలు వస్తాయన్నమాట. ఇవైతే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. లెనిన్ కాటన్ సారీస్ కట్టుకున్నప్పుడు స్టైల్ చేసుకున్నప్పుడు దీనికి సిల్వర్ బ్లౌజ్ వేసుకుని ఆక్సిడైజ్ జ్యువెలరీ పెట్టుకుంటే కూడా చాలా క్లాస్ లుక్ ఉంటుందండి. ఇదైతే కనుక మనకి కట్ చెంగు అండ్ రన్నింగ్లో అయితే కనుక వచ్చినటువంటి బ్లౌజ్తో శారీ కంటిన్యూషన్ అయితే కనుక ఉంది. మీరు ట్రై చేయాలనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. సో శారీ వేస్తే కనుక ఇలా ఉంటుందన్నమాట లుక్ వైజ్గా. మీరు వైట్ బ్లౌజ్, సిల్వర్ బ్లౌజ్, కాంట్రాస్ట్ ఎనీ అదర్ కలర్ బ్లౌజ్తో కూడా పెట్టి స్టైల్ చేసేసుకోవచ్చు. ఇలా ఉంటుందన్నమాట డిజైన్. సో చాలా చక్కగా ఉందండి. ఇలాంటివి చూసేదానికన్నా కొన్ని కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి. సో ఇది కూడా చాలా బడ్జెట్ రేంజ్లోనే వస్తుంది. దీన్ని కూడా మీరైతే కనుక తప్పకుండా ట్రై చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇంకొక శారీ చూపిస్తానండి. ఈ శారీ కూడా బాగుంది. వైట్ కలర్ కాంట్రాస్ట్లో అయితే కనుక విత్ పట్టు బార్డర్ ప్యాటర్న్లో మనకి ఇలాగా బ్లౌజ్ అయితే వచ్చింది. ఇది కూడా చెక్స్ అంటే బాక్సులు, చెక్స్ కాదు బాక్సులు టైప్లో వచ్చి అందులో అయితే కనుక బర్డ్ లాగా ఈ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతూ వెళ్తుంది అనమాట. ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది. ఇది అయితే కనుక శారీకి వచ్చినటువంటి పళ్ళు నుండి మనం ఇప్పుడు చూడబోతున్నామండి. కంటిన్యూషన్ అయితే శారీ లాగా సేమ్ వచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్ హిట్ కలర్. యాక్చువల్గా ఈ కలర్ ఎవరికైనా బాగుండాల్సిందే. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి బార్డర్. సో ఇలా ఉంటుందన్నమాట పళ్ళు. కంటిన్యూషన్ అయితే కనుక మనకి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. సో చూడండి అండి, ఒకవేళ మీకు ఇలా నచ్చుతుందంటే ఇలా తీసేసుకోండి. అసలు వైట్ కలర్ మన దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉందంటే కనుక ఇంకా రెడీ టు వేర్ అనమాట. శారీ వచ్చేసి అంత చక్కగా ఉంది. ఇలా ఉంటుంది. దీన్ని ఈ వైట్ కలర్ బ్లౌజ్ కుట్టించినా కానీ వేరే వాటికి కూడా వస్తుందండి. చాలా బాగుంది మీరు చూసుకున్నట్లయితే కనుక. కంటిన్యూషన్ అంతా కూడా శారీ మనకి ఈ విధంగానే వచ్చేస్తుందండి. మీరు చూడొచ్చు. ఓకే, ఇలా ఉంటుందండి డిజైన్. ఇదైతే కనుక వచ్చేసి మనకి కట్ చెంగు పాయింట్. సో స్టార్టింగ్ నుంచి కూడా ఈ డిజైన్తోని ఈ బాక్స్ ప్యాటర్న్తో దాని మీద వచ్చినటువంటి బర్డ్ డిజైన్తోనే సారీ హైలైట్ అయింది. కట్టుకుంటే కూడా చాలా క్లాస్గా ఉంటుంది. దీనికి కూడా మనకి వైట్ కలర్లో అయితే కనుక బ్లౌజ్ వచ్చేసి చాలా చక్కగా అయితే కనుక వచ్చింది. సో చూడండి, నచ్చింది అని అనుకుంటే కనుక ఇది ఒక డిఫరెంట్ డిజైన్. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇది కూడా లెనిన్ కాటన్ విత్ గోల్డ్ కలర్తో అయితే కనుక వచ్చిందనమాట. సో 80 సెంటీమీటర్ తీసుకున్నారు దీనికి. నెక్స్ట్ అయితే ఈ కలర్ అండి. కలర్ ఎంత బాగుందండి, అసలు లావెండర్లో మెత్తగా ఉంది. చీర కూడా మల్ కాటన్కి ఉన్నంత దగ్గరగా ఉంది, బట్ మల్ కాటన్ కాదు, కాటన్లోనే. సో ఇది మిక్స్ ఉందనమాట. ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా. ఇది ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుంది అనేసి. అండ్ ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి కట్ చెంగు పాయింట్ నుంచి చూడబోతున్నామండి.
ఇక్కడ నుంచి అయితే కనుక శారీ స్టార్ట్ అవుతుంది మనకి ఇలా డిజైన్. సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ డిజైన్ అయితే ఇలాగే వచ్చిందండి. మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది ఇటు సైడ్కి వస్తుంది, బికాస్ స్కాలప్ అనేది ఇటు సైడ్ ఉందన్నమాట, పళ్ళు సైడ్కి ఉంది. చూపిస్తా, ఇది కట్ చెంగు కంటిన్యూషన్ మనకి కింద డౌన్ పార్ట్ అంతా కూడా మనకి ఆ స్కాలప్ వచ్చింది. ఇప్పుడు మీకు క్లారిటీగా వస్తుంది. అండ్ ఇదైతే కనుక ఓవరాల్గా డిజైన్ విత్ పళ్ళు అండి. పళ్ళు అంతా కూడా ఇట్లా స్కాలప్తో మనకి ఎండ్ అవుతుందండి. ఇది కూడా మనకి డిజైన్ అయితే కనుక స్కాలప్తో పాటే ఫ్లవర్ డిజైన్తో ఈ విధంగా ఇచ్చేసారు. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక కలర్ కాంబినేషన్ కూడా క్లాస్గా ఉంది. ఇప్పటికైతే అన్ని స్టాక్ ఉన్నాయి. నేను అన్ని లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఇలా ఉంటుందన్నమాట. ఓకే, కలర్ మీద యాక్చువల్గా హిట్ అండి. ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంది. స్కాలప్లో అయితే కనుక మనకి బార్డర్ డిజైన్ ప్యాటర్న్ మీకు డబల్ ఫోల్డ్ చేసి చూపిస్తాను, ఇంకా కూడా క్లారిటీ ఉంటుంది. చూసుకోండి, మీరు నచ్చింది అనుకుంటే కనుక ట్రై చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ చూద్దాము. ఇవాళ అన్నీ బాగున్నాయి. పింక్ కలర్ పైన చూద్దామండి ఈ డిజైన్. సో బార్డర్ ఏంటంటే ఈక్వల్గా ఇలా కాంట్రాస్ట్ వైట్ కలర్ పైన తీసుకున్నారు. మందంగా ఉంది కొంచెం. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా పోచంపల్లి లైక్ ఈ స్టైల్స్ వస్తాయి కదా, పటోలాస్ లైక్ అట్లా ఉన్నాయన్నమాట. వీటిలో అయితే కలర్స్ కూడా ఉన్నాయి. ఇదైతే కనుక శారీకి వచ్చేసి పళ్ళు. ఇదంతా కూడా డిజైన్ అండి. చాలా పెద్ద చీర, ఈ లెంత్ తెలిసిపోతుంది మనకి. అండ్ శారీ అయితే ఇలా ఉంటుందండి. సో పటోలా కాన్సెప్ట్ తీయాలని అనుకుంటే కనుక వైట్ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఈ డిజైన్స్ కూడా మీషోలో చాలా కొత్తగా వచ్చాయండి. సో చక్కగా ఉంది శారీ అయితే మీకు. సో దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ డిజైన్ అంతా కూడా చూద్దాం. నాకు ఈ కలర్ నచ్చింది, కానీ ఇంకా దీనిలో ఉన్న అన్ని కలర్స్ కూడా చాలానే బాగున్నాయి. ఇదైతే డిజైన్ అనమాట. ఫ్యాబ్రిక్ మెత్తగా ఉందండి. కంటిన్యూషన్ అయితే కనుక శారీ ఇది ఇలాగే వచ్చేస్తుంది మనకి ప్యాటర్న్. సో చూడొచ్చు మీరు. కాంట్రాస్ట్ వైట్ వేస్తే ఇంకా బాగుంటుందండి, బట్ దీనికైతే మనకి ఈ విధంగా పింక్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. కానీ బట్ దీని అందం అంటే మాత్రం డెఫినెట్గా వైట్ కలర్ బ్లౌజ్తోనే తేవచ్చు. ఇది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ విత్ గోల్డ్ బార్డర్తో అయితే కనుక ఈ విధంగా వచ్చింది. 80 సెంటీమీటర్ల బ్లౌజ్ వస్తుంది. సో ఇదొక డిఫరెంట్ పటోలా కాన్సెప్ట్లో తీసాను. అండ్ ఇక్కత్, పోచంపల్లి, పటోలా ఎప్పుడూ ట్రెండే ఉంటాయి. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి. ఈ సారీ కూడా ఫుల్ వైర్ అంటే ఫుల్ వైర్లో అవుతుంది మనకి మీషోలో. బార్డర్ కొంచెం పెచ్చు ఉంటుంది మనకి లెనిన్ కాటన్లో. ఈ లెనిన్ కాటన్ ఏంటంటేనండి మెయింటెనెన్స్ లో ఉంటాయి, కాటన్ ఫీల్ ఉంటాయి, లుక్ వైజ్ క్లాస్గా ఉంటాయి. కాబట్టి అందరూ ఇష్టపడతారు. ఏ ఏజ్ వాళ్ళైనా హ్యాపీగా కట్టుకోగలుగుతారు అనమాట. సో అందుకోసం కూడా లెనిన్ కాటన్ బాగా ట్రెండ్ అయిపోయింది. బడ్జెట్లో ఉంటాయి అన్నీ కూడా, బిలో 500 రూపీస్ లైక్ ఈ రేంజ్లోనే దొరికిపోతాయి అనమాట. సో ఐరన్ అడగవు, మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయి, కట్టుకుంటే కూడా నిండుగా అనిపిస్తాయి మనకి. సో ఇదైతే కనుక నెక్స్ట్ పల్లూరు దగ్గర నుంచి ప్యూర్ కాటన్ అంటేనండి 2-3 వాషెస్ అయ్యాక ఖచ్చితంగా గంజి కావాలి, ఐరన్ కావాల్సిందే. బట్ ఇవైతే అసలు అలా అడగవు కాబట్టి అందరూ ఇష్టపడతారు. కట్టుకున్నప్పుడు కూడా మరీ ఇట్లా ప్యూర్ కాటన్ కొన్న ప్రాబ్లం ఏంటంటే కంఫర్టే కాదని చెప్పను, కానీ మరి కొన్ని ఏంటంటే ఒంటికి అతికేసుకున్నట్టే ఉంటాయి అనమాట. అవి అంత లుక్ వైజ్ బాగుండవు. ఖచ్చితంగా గంజి ఉంటేనే బాగుంటాయి కదా. అంత మనం మెయింటైన్ చేసే టైం లేనప్పుడు బెటర్ ఇలాంటి వాటికండి. హ్యాపీగా బడ్జెట్లో వస్తాయి, లో మెయింటెనెన్స్ మీద. ఎప్పుడు కట్టుకున్నా కానీ అప్పుడే తీసి కట్టుకున్న ఫీల్ అయితే ఇస్తాయి అన్నమాట. నిండుగా అనిపిస్తాయి చీరలు కట్టినప్పుడు కూడా. ఇది ఒక డిజైన్ పైన తీసాను. బార్డర్ దీనికి హైలైట్. బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ హ్యాపీగా అయితే కనుక మీరు వేసేసుకోవచ్చు. సో దీని కంటిన్యూషన్ అయితే కనుక శారీ వచ్చేస్తుంది మనకి ఈ విధంగానే లైన్స్ పైన బార్డర్తోని. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ చాలా బాగుందండి. తప్పకుండా కుట్టించుకోండి మీరైతే, అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ బ్లౌజ్ని మాత్రం. దీంతో ఇది పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. ఓవరాల్గా మనకి ఇలా వచ్చేస్తుంది. చాలా బాగుందండి చీర. ప్లెయిన్ బ్లాక్ ఏమైనా ఉన్నా కానీ వేసేసుకోవచ్చు మీరు, అంత చక్కగా ఉంది. నేను డెఫినెట్గా ఇందులో నాకు ఎన్ని పాసిబిలిటీ అయితే కనుక అన్నీ నేను మీకు కట్టే చూపిస్తాను. సో అప్కమింగ్ మన వీడియోలలో అయితే కనుక నేను వీడియోస్ చేసేటప్పుడు మీకు అయితే ప్రజెంట్ చేస్తానండి. నెక్స్ట్ అయితే కనుక ఈ డిజైన్, ఇది కూడా చాలా బాగుంది. ఇది కొంచెం లంగా ఓణి టైప్ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి అయితే కనుక మనకి శారీ పళ్ళు, ఇది పళ్ళు అండి ఇది. సో హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా ఇది కట్టుకున్నప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఓణి కింద వెళ్ళిపోతుంది మనకి, పళ్ళు కింద వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి ఇది లెహంగా ప్యాటర్న్ లాగా శారీ అనేది వస్తుంది. అసలు యాక్చువల్గా లెనిన్ కాటన్లో ఇలాంటి డిజైన్స్ చాలా రేర్గా దొరుకుతాయండి. మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎక్కడున్నాయి చెప్పండి, లంగా ఓణి చీరలు అనే కాన్సెప్టే లేదు, అసలు ఎవ్వరు వేసుకోవట్లేదు. కొంచెం యూనిక్గా అంటే తప్పకుండా ట్రై చేయండి. నాకు ఒక చీర ఉండేదండి, నేను పనిమాల బాందిని అండ్ ప్లెయిన్లో
జార్జెట్స్లో తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకుంటే కానీ నాకు ఆ చీర అవ్వలేదనమాట. దానికి మళ్ళీ లేస్ బార్డర్ అవన్నీ, బ్లౌజ్ సపరేట్గా. అప్పుడు ట్రెండ్ ఉంటుండే ఒక టైంలో 1000 రూపీస్ పైననే నాకు పడింది అనమాట. ఫ్యాబ్రిక్ కాస్ట్, మళ్ళీ కుట్టినందుకు వేరే కాస్ట్, బ్లౌజ్ వేరే కాస్ట్. కొన్నాళ్ళు కట్టిన తర్వాత అది వెళ్ళిపోయింది చిన్నగా. ఇంకా బ్లౌజెస్ అయితే సరిపోవు కదండి అప్పట్లో. లైక్ ఇంత ఉండకపోతుండే కదా 10 ఇయర్స్ బ్యాక్ అట్లాగా. సో ఆ చీర నేను తీస్తాను. సో చాలా బాగుండేదండి ఆ చీర. కట్టుకున్నప్పుడు వాళ్ళు అందరూ అడిగేవాళ్ళు, మామూలు చీర చాలా బాగుంటుంది కానీ అంత చక్కగా ఉంటుండే అనమాట. సో ఇదైతే కనుక కంప్లీట్గా మనం ఇలా చాలా రేర్గా అండి, అసలు బడ్జెట్లో వచ్చేస్తుంది చెప్పాలంటే. అలా చేయించుకుంటే అసలు చాలా అమౌంట్ అవుతుంది అనమాట. సో ఇలా తీసుకుంటే మనకి ఆ మోజు తీరుతుంది, మనం ఎప్పుడో కానీ ఒకసారి కట్టుకోము. సో ఒక రన్నింగ్లో ఉంటుంది, అతుకులు ఉండవు, బ్లౌజ్ వచ్చేసింది దీంతోనే. బడ్జెట్లో చక్కగా ఆ కోరికను తీర్చేసుకోవచ్చు నన్ను అడిగితే. అలా ఒక్కసారి ఈసారి ట్రై చేయొచ్చు. సైడ్లో ఒక ఫోటో పెడతాను, మీకు ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూస్తే అర్థమవుతుంది. నచ్చింది అనుకుంటే మీరు హ్యాపీగా తీసేసుకోండి. సో లెనిన్ కాటన్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. సో మంచి పైసా వసూలు సెట్స్ అనమాట. వాళ్ళు నేను అన్నీ కూడా చూపించిన శారీస్. తప్పకుండా ట్రై చేయండి, ఇందులోంచి ఏది నచ్చినా. అండ్ నా శారీ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తానండి, మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది కూడా మంచి ఫ్లోయీ షిఫాన్ జార్జెట్ రిలేటెడ్ సారీ, రైనీ సీజన్కి చాలా బాగుంటుంది. అండ్ ఇది మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీ టైం వేస్ట్ చేయకుండా చాలా కలెక్షన్స్ని లైక్ ఫాస్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో అడిగేసేయండి, నేను డెఫినెట్గా అయితే కనుక పెడతానండి. ఓకేనా? బాయ్ బాయ్, హ్యాపీ షాపింగ్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.